మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బాబు గారు ఏంటే చెల్లెలి పెళ్లి శుభలేక? అవునండి, ఆగమేఘాల మీద అచ్చొత్తిచ్చానండి లగ్న పత్రికలు. తమరు దగ్గరుండి జరిపించాలి పెళ్లి. శుభం, తప్పకుండా జరిపిస్తా. ఇక అన్నట్టు పెళ్లి పనులకి ఎవరైనా మనుషులు తక్కువైతే చెప్పు, నా కొడుకు బుల్లిరాజు గారిని పంపిస్తా. చింతకాయం కాదు, మా ఇంటి నిండా బోల్డ్ మంది పనోళ్ళు పాలేర్లు. అసలే మాది ఇప్పుడు తొరల వంశం. వస్తానండి, అవతల బోల్డ్ మందికి వంచాలి లగ్న పత్రికలు. సెంతకాయలు అమ్ముకునేదానికి సిరిమాలత్యం పడితే సెంతకాయని చూసి సి వంకర టెంకరగా ఉంది, ఇదేం కాయా అని అడిగిందంట. అట్టుంది దీని కథ. డాడీ ఏంట్రా ఇది విషయం, ఇది కిరసనాయలు, ఇది తాడు. అర్జెంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పు డాడీ. ఈ ఇసం తాగి ఈ కిరసనాయలు మీద వేసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గిపుల్ల లపక్కన వెలిగించుకున్నారనుకో, టపక్కన ఎగిరిపోతారా. అవును, ఎంతకీ ఈ ఏర్పాట్లన్నీ ఎవరి సాగు కోసమో? నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. నా బావి పేసినంట, నువ్వు బతికొండంగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది. అట్టానికి నువ్వు సచ్చి దెయ్యమయ్యావనుకో, దెయ్యాలు కూడా బెదిరి సస్తాయి. నువ్వు సచ్చకరా, చచ్చుతా. సచ్చకరా. నేను చచ్చుతా. అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కారణం నీకేంట్రా ఇప్పుడు? ఎందుక నేను ఆ పిల్లని లవ్ చేశా. ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నో అంటావు. నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు. నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం. అందుకే నేను చచ్చుతా. అదే విషయం. ఓరు నా బొగ్గుకొండ, నువ్వు ప్రెసిడెంట్ అవడం నాకు కావాలి గాని పేడెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు, నేను చేయకపోతాను. అవును, ఎంతకే ఎవరమ్మాయి? ఒకటే అట్లా సిగ్గుపడబాకరా, చాలా సండాలంగా ఉంది. ఎవరో చెప్పు. అది అది జానకమ్మ. ఏంటి జానకమ్మ? అమ్మా, నీ గని పిచ్చిగా నెక్కిందంట్రా. నా వయసావిని నువ్వు ప్రేమించడమేట్రా? జానకమ్మ కాదు డాడీ, ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా? నా ఎదుకల్లో నా బొగ్గుకొండ కదే. రే, జానకమ్మ గారితో ఇయ్యమందడం అంటే నేను మాత్రం కాదంటని చెప్పు. వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ముఖరథం పెట్టించుకొస్తా. అబ్బా, కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ. ముఖరథం కాదు డాడీ, ముహూర్తము. ముహూర్తము అదేలా ముఖరథము, అదే పెట్టించుకొస్తా. డాడీ, నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ. ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయనే. అమ్మ సౌందర్య, ఎంత అల్లరి జరిగాక నీకు పెళ్లిలా అవుతుందని భయపడ్డా. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలమ్మా. అందుకే ఆ సీనుగాడి బండారం బయటపడింది, బంగారం లాంటి మరో సంబంధం వచ్చింది. ఇంతకీ నిన్ను ఏరికోరి పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి ఎవరని అడగవే? అడగాల్సిన అవసరం లేదు నాన్న, మీరెవరిని పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. అది కాదమ్మా, అబ్బాయి నీకు బాగా తెలుసు. అయినా నీకు ఇష్టమో కాదో చెబితే. శవాలకి ఇష్టాలుండవు నాన్న. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన చూసి పుట్టింది పంది పిల్లమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ, ఇప్పుడు ఎవరినెందుకు? ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ, నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్ర, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొస్తూనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, నీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొక్కరథం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటండి? అట్లాగే
ఏమండే మా ఓడికి పెళ్లి ఖాయం అయితే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మ, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా, వస్తామండి. వస్తానండి. మంచిదే. నిజమా తాంబూలాలు కూడా పుచ్చున్నారు? ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరగబోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్యం నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఆనందమే సరే తాళి కట్టాలి. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పారినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్ళైపోతుంది గనక సౌందర్యం అంతా పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో, పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు. సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం. గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం. ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఎంత ధైర్యంగా నీకు? పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి విప్పుతానురా. పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్యం నువ్వు పెళ్లి చేసుకోండి. కుట్రపడి నా నుంచి దూరం చేస్తావా? మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు, రాళ్ళు వదులుతాడు. సౌందర్యం నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం, ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్యం నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దిరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి పగిసేకరేస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. తిరుగుబడరా. పులిరాజు, మళ్ళీ చెప్తాను, నా సౌందర్యం మెళ్ళో తాలి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, ఈ ముక్కలు ముక్కలు చేస్తాను. పులిరాజు, ఈ ప్రాణం తీస్తాను. జానకి, జానకి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నీకు తృప్తిగా ఉందా? నా మనవడు ఊళ్ళో ఉంటే నీ మనవరాలకు పెళ్లి కాదని వాడిని ఊళ్ళోంచి బయటికి గెట్టేయమని సలహా ఇస్తావా? ఆనాడు నా తల్లిదండ్రుల్ని చంపుకోలేక నా ప్రేమను చంపుకొని నిన్ను పెళ్లి చేసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని నీ మనవరాల్ని నా మనవడి మీద గుసుకొల్పి వాడిని ప్రేమలో దించి వాడి మనసు ముక్కలు చేస్తావా? అందుకే చాలగా వాడిని ఊళ్ళోంచి గెంటిస్తావా? వీరుడు, నోరు పోయి. నా పేరు వీరయ్య దొర. పెళ్లి పెటాకులు కాని నీకు, పిల్లా జల్లాలేని నీకు కడుపు తీపి గురించి ఏం తెలుసు? నా మనవడు ఇప్పుడు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియటం లేదు. 4 రోజుల లోపల వాడు ఊళ్ళో కనుక రాకపోతే నేను రాక్షసుడు అయిపోతాను. ఈ అవమానం భరించలేక వాడేదైనా అఘాయిత్యానికి పాల్పడితే అందుకు కారణమైన ఏ ఒక్కరూ ప్రాణాలతో ఉండరు. జాగ్రత్త. ఏంటే, ఏమైందే? సీనుబాబుని ఊళ్ళో నుంచి ఎల్లగొట్టారక్క. ఆ విషయము నేను విన్నాను. అంత మాత్రం దానికి ఏడుస్తూ కూకోవాలంటే ఎరిమోహమా?
సీనుబాబు 4 రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది. ఊర్లో ఉన్నాడనుకో లటుక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మెల్లో తాళి కట్టేస్తాడు. ఇప్పుడు అసలు భయమే లేదు. ఒకవేళ 4 రోజుల తర్వాత తిరిగి రాకపోతే ఉలిపై పట్టేం కాదు. రాకి ఎక్కడికి పోతాడు? నువ్వు ఏడుతూ కూకోమాక. మంది ఇప్పుడు దొరల వంశం. ఇదేమిటి ముక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి, తెల్ల చుక్క పెట్టారేమిటి? నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది. నువ్వు పొగ్గుకుంటావు కదా, అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా. అందరికి కాఫీ టిఫిన్ అవి అన్నీ లేదు చూడు. అదేమిట్రా కళ్యాణ మండపం ఇంకా రెడీ కాలేదు? ఇటీ తీసుకోండి. ఎంతైనా జానకమ్మే దగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది. మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి? నాదేమో ఆర్థికులని కొంపైపోయింది. మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. ఏంటో ఆ సీనుబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముహూర్తానికి మా పిల్ల పెళ్లి కూడా ఇండేది. ఈ ముహూర్తానికి ఎందుకులేండి, మాది అసలే దొరల వంశం. పొట్లకేం కాదు. అమ్మా సుందరి, అమ్మా సుందరి. ఏంటమ్మా ఏమైంది? ఏమోనండి, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. సుందరి ఇదిగో డాక్టర్ రండి అమ్మా సుందరి. రండి. పాపం ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి. మీరు చూడండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అమ్మాయి నెల తప్పింది. నెల తప్పడం ఏమిటండి? మీరేదో పొరపాటు పడి ఉంటారు. సరిగా చూడండి. పొరపాటు ఏం లేదమ్మా, అమ్మాయి గర్భవతి, 3వ నెల. అదెట్ట కుదురుతుంది డాక్టర్ గారు? ఆ సీనుగాడు పాప ఈ పిల్లని బలాత్కారం చేసి 4 రోజులు కూడా కాలేదు, అప్పుడే 3వ నెల వస్తే? అది డాక్టర్ గారిని అడగాల్సిన ప్రశ్న కాదండి, అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న. ఏమే సుకుమారి, ఏంటిదంతా? నాకేం తెలీదు. తెలియదు. మీరెవరు నాకు కందులు పెట్టినట్టే నేను మీకు రహస్యం చెప్తా. సుందరి కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే. ఏంటా నువ్వు చెప్పేది? ఆపండి, ఇదంతా అబద్ధం. వీళ్ళు చెప్పేదంతా పచ్చి అబద్ధం. నాకెవరితోనూ సంబంధం లేదు. నేను కన్న పిల్లనే. ఊరుకోవే. ఆ వేరేతో మనోడు నిన్ను బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నెపిల్లవు ఎలా అవుతావు? వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు ఆడపిల్లవే గాని కన్నె పిల్లవెలా అవుతావు? కాదు, నేను కన్న పిల్లనే. నన్ను సీనుబాబు పాడు చేయలేదు. ఏంటి సీనుబాబు నిన్ను పాడు చేయలేదా? మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని ఆయన పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు? సీనుబాబుని నేను ప్రేమించాను, కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు. సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే, సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడమంది మా అక్క. అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు. సీనుబాబు నన్ను పాడు చేయలేదు. అసలు నేనే తప్పు చేయలేదు. అబద్ధం, దాని మాటలేదు నమ్మకండి. కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది. కప్పనోరు దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా? ఆ వేరే ద్వారా మనవుడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాననుకున్నావుటే. నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను. ఏమిటే కూసావు? నీది దొరల వంశమా? ఏది మళ్ళీ ఇంకోసారి కూతకోయి నీ పళ్ళు రాలకొడతాను. జాగ్రత్త. వాసిని అమ్మ కడుపు మారా. నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే, మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే, అయితే ఇప్పుడు అందరి ముందు సరైన తీర్మానం చెబుతున్నాను. ఏ రైతురా మనవడు నిర్దోషి అని తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ సప్పిడి సుకుమారి తను చేసిన తప్పుకి ఈ గ్రామ పంచాయతీకి 10,000 రూపాయల జరిమానా కట్టాల్సిందే. అమ్మ జానకమ్మ, నీ మూలంగా నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా. నీ మేలు మర్చిపోలేను. సుందరి, నిజమేంటో అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఎందుకు బాధపడతావు? ఊరుకో. సౌందర్య, నేను విన్నదంతా నిజమేనా? అవునమ్మా, అది చెబుదామని వచ్చాను. పిచ్చి తల్లి, సీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా. అతను ఎలాంటి వాడు నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను, ప్రోత్సహించాను కూడా. సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు. ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను. పాపిష్టిదాన్ని,
నా సీను ఎంతో బాధ పెట్టాను. ఇప్పుడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో ఎలాగైనా వెతికి పట్టుకుంటాను. ఎక్కడని వెతుకుతావు? అవును, ఎక్కడని వెతుకుతాను? పిచ్చి పిల్ల, నువ్వెక్కడా వెతకనవసరం లేదు. నేనే సీనుని రప్పించాను. నిజంగానే నాన్నత్త? మోహన్ చూడరా. సీను, సీను, సౌందర్య, జానకి, చచ్చా, ఏమిటో ఇది? ఊరంతా వెలివేసిన నా మనవణ్ణి నువ్వు ఒక్కదానివి వెనకేసుకొచ్చావని తెలియక నేను నానా మాట్లాడినాను, నన్ను క్షమించు అంటావు, అంతే కదా? నిన్నిప్పుడేమిటి, 40 సంవత్సరాల క్రితమే క్షమించాను. వీరుడు, ఆ రోజు నేను పంచాయతీలో అలా ఎందుకు మాట్లాడానో చెప్పాలని నీ తోటకొచ్చాను. నువ్వు నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయావు. సరేలే, ఇప్పుడు అవని ఎందుకని పెద్దిరాజుతో చెప్పి ముందు ఆ పెళ్లి ఆపాలి. అదే ముహూర్తానికి సీను సౌందర్యాల పెళ్లి జరిపించాలి. పెద్దిరాజు ఆ పెళ్ళాపడానికి ఒప్పుకుంటాడంటావా? పెద్దిరాజు చాలా పెద్ద మనసు కలవాడు. మనం వెళ్లి సీను సౌందర్యాల ప్రేమ గురించి చెప్తే తప్పకుండా ఒప్పుకుంటాడు. పద, వెళ్దాం పద. అవునమ్మా, నాది పెద్ద మనసే, నేను కాదన్ను. నేను అతి మంచోండి, అది కాదన్ను. అట్టా అని చెప్పి నా కొడుకు పెళ్లి పేట్ల మీదే ఆపు చేసేంత పెద్ద మనసు నాకు లేదమ్మా. ఇంకా పెద్ద మనిషి అనిపించుకోవటం కోసం నా కొడుకు బతుకు బజారు పాలు చేసేంత చిన్న మనిషిని కూడా కాదు. ఇంకా మీరు వెళ్ళండి. అది కాదు పెద్దిరాజు, నా మనవరాలు వీరయ్యదుల మనవుడు ప్రేమించుకున్నారు. మరి ఆయన మనవాడిని ప్రేమించిన పిల్ల అయితే నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అట్ట ఒప్పుకుందండి. అందరితో పాటు నా మనవరాలు కూడా సీనును అపార్థం చేసుకుంది. తన ప్రేమ విఫలమైందన్న ఉక్రోషంతోనే మీ అబ్బాయితో పెళ్లి కొప్పుకుంది. సీను నిరపరాధిని నిరూపించడం కోసమే నేను కూడా ఇంతవరకు ఆగవలసి వచ్చింది. అంటే మీ పిల్లల ప్రేమ కోసం నా బతుకుని భాగంగా పెడతారన్నమాట. ఏమమ్మా, పిల్లని అడిగాం, మీరు సరేనన్నారు, శుభలాకి అత్యించాం. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లికి వచ్చారు. ఇప్పుడు పెళ్లి ఆపు చేయమంటే నా పరువు ఏమవుద్దో ఒక్కసారి ఆలోచించవా? నిజమే పెద్దరాజు, ఆ మాట నిజం. కానీ ఈ పెళ్లి జరగకపోతే ఆ పసిపిల్లలిద్దరూ బతకరు. ఈ పెళ్లి జరగకపోతే నా కొడుకు బతకడండి. అవును, నేను దక్కను, ముందు నేనే చచ్చిపోతా. ఎన్నారుగా, మీ మనవడ కోసం నా కొడుకుని చంపుకోమంటారా? పెద్దరాజు గారు, నా కూతురు పెళ్లి విషయంలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి జరిగి తిరుగుతుంది. తాతబ్బాయి, అత్తయ్య, దయచేసి నా కూతురు జీవితాన్ని నీ జీవితంలో చెయ్యి. పెద్దరాజు గారు, వీళ్ళు ఎంతకైనా తెగించరు. అందుకే పెళ్లి తర్వాత చేసే అప్పగింతల కార్యక్రమం ఇప్పుడే చేస్తున్నాను. నా కూతురు మీకు అప్పచెప్తున్నాను. నేను పెళ్లి చేసుకోను. ఆ మొక్క చెప్పాల్సింది ఇప్పుడు కాదు, కోళ్ళ. అమ్మాయి లోపల తీసుకెళ్లి అలంకారం చేయించు. ఎల్లో చూసారుగా, పెళ్లి కూతురు తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. మంచి మనసుంటే ఉండి 2 అత్యంతలు వేసేయాలండి, లేకపోతే దయచేయండి. చేద్దామంటా? సౌందర్యని పెద్దిరాజు నుంచి బయటికి తీసుకొస్తాం. ఎవరు వస్తారో చూస్తాం. అంటే కిడ్నాప్. నువ్వెక్కడ దొరికావయ్యా? సీక్రెట్ గా ప్లాన్ చేస్తుంటే ఊరంతా వినిపించేట అరుస్తా. దానికి నువ్వు ఎందుకు మావా? మేమున్నాం, పదండ్రా. నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు. రండి.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.